హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రపంచం మొత్తం అంతా కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మీదే ఉంది. అసలు ఏం జరగబోతుంది, ఏ దేశానికి ఏమవుతుంది, ప్రజెంట్ ఇండియాలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి? కొంతమంది పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అంటారు, కొంతమంది గోల్డ్ రేటు పెరుగుతుంది అంటారు, కొంతమంది ఇంకా చాలా భయాలు అయితే చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడడానికి బిజినెస్ ఎక్స్పర్ట్ దేవరకొండ జయంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హరీష్ గారు నమస్తే. సార్, మీరు ఈ మధ్యన అంతా కూడా ఎక్కడ ఏ ఇష్యూస్ ఇంటర్నల్గా జరిగినా కానీ అందరూ అన్ని దేశాలు మాట్లాడుకునేది అయితే వారి గురించే. అది ఏం జరగబోతుంది? కొంతమంది గోల్డ్ గురించి చాలా భయపడుతున్నారు సార్. గోల్డ్ పెరుగుతుందా, తగ్గుద్దా, ఏంటి, ఏమైపోద్ది అని. అంటే హరీష్ గారు, లెట్ us యాక్చువల్లీ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటర్ వే. ఓకే, ఈజ్ గోల్డ్ ఎన్ ఎసెన్షియల్ కమోడిటీ? అంటే ఈజ్ ఇస్ సంథింగ్ దట్ ఈజ్ అవర్ సర్వైవల్ డిపెండింగ్ ఆన్ గోల్డ్? లేదు సార్, కాదు. సో వై ఆర్ వీ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ గోల్డ్? అంటే గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే, మీరు ఒక 20-25 years ఆర్ 30 years బ్యాక్ కనుక మీరు వెళ్తే గోల్డ్ ఏంటంటే ఊరికే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్సంప్షన్ యాజ్ ఏ జ్యువెలరీ పర్పస్ కిందే గోల్డ్ ఉండేది. తర్వాత పాత వాళ్ళ బిలీఫ్ ఎప్పటికైనా సరే, ఇంకా నువ్వు ఎంతటి దిగువ స్థాయికి వెళ్ళిపోయినా కూడా గోల్డ్ అనేది నీకు ఎప్పుడైనా ఉంటే బెటర్ అనేది తప్పితే ఒక రిటర్న్ ఓరియంటెడ్గా గోల్డ్ అనే దాన్ని చూసేవాళ్ళు కాదు. కానీ ఇన్ ద లాస్ట్ 15-20 years గోల్డ్ అనేది కంప్లీట్గా మారిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ అసెట్ క్లాస్. అసెట్ క్లాస్ ఎంతగా అయిపోయిందంటే, లాస్ట్ 5-10 years కనుక మీరు చూస్తే, లాస్ట్ 10 yearsలో గోల్డ్ హ్యాస్ ఈవెన్ అవుట్ పర్ఫార్మ్డ్ ఈక్విటీ. ఓకే, అవుట్ పర్ఫార్మ్డ్ ఈక్విటీ. సో ఈక్విటీ ఎందుకు జరుగుతుంది అని అంటే కనుక, మీకు వెన్ ద వరల్డ్ ఈజ్ గ్రోయింగ్, ఈ వరల్డ్ గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే పవర్స్ షిఫ్ట్ అవుతున్నాయి. సో ఒకప్పుడు యుఎస్ లేనప్పుడు పవర్స్ ఎవరి చేతిలో ఉండేవి? బ్రిటిష్ ముందు ఇంకొకళ్ళు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, ఈ పవర్ షిఫ్ట్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏమవుతుంది? వాట్ ఈస్ పవర్ షిఫ్ట్? పవర్ షిఫ్ట్ హ్యాపెన్స్ త్రూ బ్యాటిల్స్, త్రూ వార్స్. ఇవి జరుగుతున్నప్పుడు ఏంటి, స్టెబిలిటీ అనేది పోతుంది. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్సర్టెనిటీ, స్టెబిలిటీ లేకపోవటం, ఏదో ఒక కన్సర్న్ ఉంటాం. ఇది లాస్ట్ 10-15 years చూస్తున్నాం. మీకు ఎన్ని రోజులు మీకు ఇజ్రాయిల్ పాలస్తీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత రష్యా వర్స్ యుక్రెయిన్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది వార్ వచ్చింది. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, చైనా వాంట్స్ టు డూ సంథింగ్ ఆన్ ది తైవాన్. సో ఒక్కొక్కళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు బికమ్ పవర్ సెంటర్స్ అయిపోయాయి. యుఎస్ ఆల్వేస్ వాంట్స్ యూరోప్ని వాడు కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. రష్యా వాంట్స్ సంబడి ఎల్స్ టు కమ్ అండర్ దేర్ కంట్రోల్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పవర్ దీంట్లోకి వచ్చేసరికి ఆబ్వియస్లీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే, మీకు ఈ అన్సర్టనిటీ వచ్చేసరికి, వార్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఏమవుతుందనంటే, మీకు పీపుల్ వాంట్ టు మూవ్ టు సురక్షిత మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలి. సో దట్ ఈస్ యాక్చువల్లీ జనరల్గా మనం సేఫర్ హెవెన్. ఆ సేఫర్ హెవెన్కి వచ్చేసరికి మనకి గోల్డ్ వచ్చింది. ఓకే, ఇంకా మనం డీప్గా వెళ్ళాలనుకుంటే ఈ ఒక్కటే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గోల్డ్ని హెడ్జ్ అగెయిన్స్ట్ ఇన్ఫ్లేషన్ అనుకోవడానికి లేదు. ఓకే, ఇందాక చెప్పాను మీకు, పవర్ షిఫ్ట్ అవుతుంది. ఆ పవర్ షిఫ్ట్లో మనం ఒక 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే, ద రిచెస్ట్ కంట్రీ ఆర్ నేషన్ ఇన్ ద వరల్డ్ ఏమంటారు చెప్పండి హరీష్ గారు? అవును సార్. డూ సే ఇట్ ఈస్ యుఎస్? అంతే కదా సార్, ఇప్పుడు ఉన్నట్ల పరిస్థితుల్లో అదే చెప్తాను. కానీ అది ఇఫ్ ఐ సే పర్సెప్షన్, డూ యూ అగ్రీ? చూడడానికి మాత్రం అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడండి. ఓకే, వాడికి ఎంత డబ్బు ఉందో లేదు తెలీదు, కానీ అతను పెద్ద మనిషి, అంతే, రైట్? మిగతా వాళ్ళందరూ అక్కడ ఒక బ్యాంక్ లేదు, ఇంకో ఎటువంటి స్ట్రక్చర్ లేదు, సిస్టమ్ లేదు. అతన్ని నమ్మి డబ్బులు ఇస్తారు, అంతే, కూలి వాళ్ళు కానీ మిగతా. సో వాడు వెళ్ళిపోయేటప్పుడు, సార్ మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటుంది, నేను తర్వాత నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అంతే, వాడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తారు. అదే కైండ్ ఆఫ్ థింగ్ అమెరికా హెస్ బిహేవ్డ్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే, బేసిక్గా ఎవ్రీ కంట్రీ at the terms and conditions of US, they started lending the money to US. Okay. So for various reasons, they were depending upon the cheap labor, ఇండిజినస్గా డెవలప్మెంట్ చేయకపోవటము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే, ఈరోజు యుఎస్ ఈజ్ సెట్టింగ్ ఆన్ ఎ డెట్ పైల్ ఆఫ్ $38 trillion. $38 trillion. Every year, another $3 trillion is actually going to get added as interest. సో ఇప్పుడు మీకు ఒక 5-6 years కనుక చూసుకుంటే, బై 2035 దే హ్యావ్ టు షెల్ డౌన్ $65 trillion. ఈ $65 trillion ఎలా తీరుస్తారు వాళ్ళు? అంటే అంత అప్పు భారం వాళ్ళ మీద ఉన్నప్పుడు ఏమవుతుందండి,
డాలర్ అనేది పడిపోతుంది. ఓకే, ద డాలర్ డామినెన్స్ చాలా మందికి తెలియదు సార్. అంటే మీరు ఇప్పుడు అందరూ మీరు అనుకుంటే మనం అదే రిచెస్ట్ చాలా గోల్డ్ అంటున్నారు. అసలు మీరు ఫస్ట్ దాన్ని లెట్స్ గో టు ద రూట్స్, వెర్ ద ప్రాబ్లమ్ ఈస్. సో ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగింది, ప్రపంచంలో ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడ్ కానీ వ్యాపారం జరిగినా ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ డాలర్. సో ప్రతి ఒక్కడు డాలర్స్లో పే చేయడం వల్లనే డాలర్ ఆకాశానికి ఎక్కి కూర్చుంది. సో ఇప్పుడు స్లోగా ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఆఫ్ కోర్స్ మళ్ళీ ఇప్పుడు కరెంట్లీ డాలర్ ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్ అవన్నీ అందరు చెప్తున్నారు, ఇట్స్ కరెక్ట్. కానీ మీకు ఆ సిగ్నల్స్ బాగా కనిపిస్తున్నాయి. డాలర్ డామినెన్స్ అనేది పడిపోవటం అవసరం. ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా ఈ $38 ట్రిలియన్ వీడు తీర్చాలంటే డాలర్ రేటు పెరిగిపోతున్న కొద్దీ వాడు ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, స్లోగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. ఇంట్రెస్ట్ రేట్లు వాడు తగ్గించాలంటే వాడికి ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. కానీ ఇన్ఫ్లేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్. సో అందుకని ఇమీడియట్లీ దే మే నాట్ డూ ఇట్, బట్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. కానీ ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల లాస్ట్ 2-3 ఇయర్స్లో గోల్డ్ బాగా పెరగటం వల్ల ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే, గోల్డ్ ఆల్రెడీ బాగా పెరుగుంది కాబట్టి, తర్వాత ఇక్కడ మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో వై షుడ్ కరెంట్ తర్వాత ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జింగ్ మార్కెట్స్ దే ఆర్ డిపెండెంట్. సో ఇప్పుడు ఎప్పుడైతే కనుక క్రూడ్ బాగా పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి, ఇండియాలో 83% ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు ఏమంటారు ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఐ హ్యావ్ టు అగైన్ బై త్రూ డాలర్స్ కట్టాలి కదా. సో డాలర్ కట్టాలంటే డాలర్ పెరుగుతున్న కొద్దీ ఐ హ్యావ్ టు పే మోర్ రూపీస్. వెన్ ఐ పేయింగ్ మోర్ రూపీస్ నా రూపీ వీకెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా. ఇప్పుడు మీరు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విన్నారు కదా, అది అక్కడి నుంచే ఆల్ ద కార్గో హ్యాస్ టు పాస్ త్రూ. ఇరాన్ అక్కడ యాక్చువల్లీ క్యాప్చర్ చేసేసింది, మన తెలుగులో చెప్పుకోవాలంటే కబ్జా చేసేసింది. అది ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా వాడు నువ్వు డబ్బులు ఇవ్వాలి, లేదా నేను పేల్ చేస్తాను, వాట్ ఎవర్ సంథింగ్ ఈజ్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు క్రియేట్. సో ఇక్కడ దోస్ కంట్రీస్ విచ్ ఆర్ డిపెండెంట్ ఫర్ దేర్ సర్వైవల్ ఆన్ ద క్రూడ్ సప్లై, వాళ్ళకి ఇప్పుడు దే ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఏమీ లేని వాడు ఏం చేస్తాడు, సపోజ్ వాడు ఉద్యోగం అవుతుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్లో వస్తాయి, అప్పుడు ఏం చేస్తాడు, చేతికున్న ఉంగరం కూడా తీసి అమ్మేస్తాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫర్ ది సమ్ ఆఫ్ ది నేషన్స్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు నౌ కోట్ ది నేమ్స్, బట్ దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఫర్ దేర్ ఎనర్జీ నీడ్స్, లేకపోతే టు ఫీడ్ దేర్ పాపులేషన్, ఫర్ వేరియస్ నీడ్స్ వాళ్ళ దగ్గర డాలర్లు ఉన్నా కూడా వాళ్ళు డాలర్లు అమ్మలేరు. ఎందుకంటే డాలర్లు గనక అమ్మితే వాళ్ళకి దే విల్ హ్యావ్ ఏ వెరీ వెరీ స్ట్రెయిన్డ్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ విత్ యూఎస్. వాడు మళ్ళీ వాళ్ళ మీద బాంబు చేసినా లేదా అందుకని వాడు అది చేయడు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అమ్మేస్తున్నారు. జనరల్గా వారు జరుగుతున్నప్పుడు గోల్డ్ పెరగారు కదా, ఎందుకు పెరగట్లేదురా బాబు అంటే, ఒక పక్క 3-4 ఏళ్ల నుంచి గోల్డ్ అసలుకి ఇక గోల్డ్కి అంతే లేదు, ఇక పెరుగుతూనే ఉన్నంత ఇదిగా గోల్డ్ పెరుగుతూ వచ్చింది. అలాగే సిల్వర్ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. అయితే ఇంత ఇదిగా స్టీప్గా పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇక గోల్డ్లో ఓకే ఇంకా కనుక పెరిగితే దాంట్లో వాల్యూ లేదు. తర్వాత మనం హోమ్ కంట్రీలో ఆల్రెడీ ఫెడ్ రేట్స్ మనకి హ్యాపీగా ఉన్నాయి. సో కాబట్టి డాలర్ ఈస్ గెటింగ్ స్ట్రెంత్ అండ్ వై ఐ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆర్ వై ఐ షుడ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. సో లెట్ మీ డూ. ఇందాక నేను ఇంకో విషయం కూడా చెప్పాను, చాలా మందికి అంటే పీపుల్ ఓన్లీ లివ్ ఇన్ 2 things. వన్ ఈజ్ ఫియర్, అనదర్ ఈజ్ గ్రీడ్. సో ఇప్పుడు ఏంటంటే ఆ గోల్డ్ పెరుగుతుంది అందరు ఫ్యూచర్స్లో పొజిషన్స్ బుక్ చేశారు. ఎప్పుడైతే ఇది జరుగుతుందని తెలిసిందో వాళ్ళు అమ్మేయటం మొదలెడు. సో క్యూములేటివ్ ఎఫెక్ట్ వచ్చింది అనమాట. ఒక పక్కేమో పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఎఫ్ఐఎస్ ఏదైతే ఉన్నారో ఆల్రెడీ గోల్డ్ బాగా రన్ అయిందని చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఈ మిగతా నేషన్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ డిపెండెంట్ ఆన్ వేరియస్ థింగ్స్ అండ్ హూ కెనాట్ యాక్చువల్లీ సెల్ ద డాలర్స్ ఇన్ ద మార్కెట్, దే ఆర్ సెల్లింగ్ గోల్డ్. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ మీరు ఒక్క అడిగిన దాంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. సో కమింగ్ బ్యాక్ టు నౌ ఇండియా, ఇందాక మనకు వార్ దగ్గరకు వచ్చేసరికి యూ ఆర్ థింకింగ్ దట్ యుఎస్ ఈజ్ వేజింగ్ ద వార్ అగెయిన్స్ట్ ఇరాక్. అది యాక్చువల్గా రాంగ్. అది రాంగ్. దే ఆర్ నాట్ డూయింగ్ దట్. వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోయారు. సో వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకెళ్తే ఆ దెబ్బ ఎవరికి తగిలింది అంటారు? మ్యాక్సిమం అనుకుంటారు వెనిజులాకే తగిలింది. కాదు, చైనా తన నీడ్స్కి మెజారిటీ ఆఫ్ తన నీడ్స్కి దే గెట్ వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి చేస్తారు. సో అందుకని ఏం చేస్తున్నారు అంటే చైనా తన మాట వినట్లేదని చెప్పి చైనాని కంట్రోల్లో తెచ్చుకోవటం కోసం అండి. ఇప్పుడు చైనా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. దే కెన్ కంపీట్ విత్ యూఎస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ మేనర్. కానీ చైనా ఈజ్ నాట్ సెల్ఫ్ రిలయంట్ when it comes to the question of their own crude production.
సో కాబట్టి ఏం చేస్తున్నా అంటే చైనాని డైరెక్ట్గా ఏం చేయలేక దే ఆర్ ట్రైంగ్ టు వాడికి ఎక్కడైతే సప్లైస్ వస్తున్నాయో అక్కడ వాడిని కంట్రోల్ చేయాలి. సో అందుకని ఏం చేస్తున్నాడు, ఫస్ట్ హీఈస్ యాక్చువల్లీ వెనిజులా వాడిని తీసుకొచ్చేసాడు. వెనిజులాని తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ మాక్సిమం ఇంపోర్ట్స్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఇరాన్. సో అక్కడికి ఏం వచ్చింది, సో ఇరాన్ని కంట్రోల్ చేయాలని చెప్పాడు. ఇరాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ ఇరాన్. ఇరాన్ ఈజ్ అగైన్ బ్యాక్డ్ బై చైనా, రష్యా, నార్త్ కొరియా. సో ఇన్ని చోట్ల ఉందన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే దే ఆర్ జస్ట్ ఫైటింగ్ విత్ ఇరాన్ అనుకుంటున్నారు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో కాబట్టి ఏంటంటే ది పాయింట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్, చాలామంది ఇప్పుడు గోల్డ్ పడిపోవచ్చు. దేర్ కెన్ ప్రాబబ్లీ ఫర్ సమ్ మోర్ టైమ్ ఆల్సో గోల్డ్ కెన్ ఫాల్. ఇప్పుడు నిన్నగాక మొన్న ఐ థింక్ హీ ఇష్యూడ్ ఎ స్టేట్మెంట్ దట్ నేను ఇంకా యుద్ధం చెయ్యను, నేను కావాల్సింది అచీవ్ చేశాను, అది దాన్ని హీఈస్ యాక్చువల్లీ టాకింగ్. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ దెబ్బతిని ఉంది కదా, నేను ఎట్లా వదులుతాను అంటే ఆఫ్ కోర్స్ దే ఆర్ తెగించేశారు వాళ్ళు. సో కాబట్టి దే ఆర్ ట్రైంగ్ టు డూ దట్. సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ టర్బులెంట్ టైమ్స్ వాట్ కెన్ హ్యాపన్ ఈస్ దట్ యూ కాంట్ సే దట్ ఇక అయిపోయింది, వార్ అయిపోయింది, ఏదో పీస్కి వచ్చేసింది అని కూడా చెప్పలేము. తర్వాత వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ all the Arab nations, they are asking, they are going and pleading US to continue the war. But whereas as far as Mr. Donald Trump is concerned, he is facing lot of rebellion, chala opposition, because akkada inflation perigipoyindi. They are actually finding it very tough. So people దగ్గర నుంచి whatever the see he is finding opposition within his own పార్టీ అండ్ ఆల్సో ఫ్రమ్ అవుట్ సైడ్. సో అండ్ తర్వాత ఈయన అంతకుముందు చేసిన టారిఫ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ టారిఫ్స్ కూడా దానివల్ల కూడా ఏమైంది, వాళ్ళు ఇండిజినియస్గా వాళ్ళు ఏం ప్రొడక్షన్ కానీ అవేం పెంచుకోకపోవడం వల్ల ఆ డిపెండెన్సీ అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, దే ఆర్ స్టిల్ వాళ్ళు ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటున్నారు. కాబట్టి ఏమో ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ అక్కడ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు హూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్, ఇట్ ఈస్ ద కామన్ మ్యాన్. సో కాబట్టి నౌ ట్రంప్ హ్యాస్ టు సమ్హౌ హీ హ్యాస్ టు స్లో డౌన్. But whereas Iran is not willing to do. But to get rid of Iran, is all these, the UAE, other nations, they are pleading US to continue the war. So that is how actually it is looking like. Okay. అంటే కొంతమంది ఇప్పుడు ఈ రోజే చూశాను సార్, సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవి కూడా పెరగబోతున్నాయి, ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సార్ ఒక్కోసారి ఏంటంటే ప్రతిదీ దాన్ని కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి గోల్డ్ దగ్గరకు వచ్చేసరికి ది కైండ్ ఆఫ్ ద లాజిక్ దట్ యూ ఆఫర్ గోల్డ్ ఈజ్ డిఫరెంట్, సిల్వర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో దే ఆర్ నౌ కమింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కమోడిటీస్లోకి వచ్చేసరికి ఓకే ఐరన్ అండి. ఐరన్ జనరల్గా మనకి ఏమైనా ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ ప్రెషియస్ కమోడిటీ ఏం కాదు కదా అది. సో రైట్, ఐరన్ జనరల్గా ఎక్కడ వాడతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగైన్ ఈజ్ లింక్డ్ టు డెవలప్మెంట్. వెన్ ఎవ్రీవేర్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్, వై సడన్లీ ఐరన్ షుడ్ గ్రో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, I really do not have any kind of an idea. Then they are talking about cement. Cement again is linked. అయితే దీంట్లో మేబీ ఒక పాసిబిలిటీ దట్ ఇన్ కేస్ ఇఫ్ ఎంటైర్ డిస్ట్రక్షన్ జరిగి, ఓకే బాగా డిస్ట్రక్షన్ జరిగి తర్వాత వెన్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ రీబిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ మైట్ ప్రాబ్లీ రిక్వైర్. కానీ దీంట్లో చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా డీస్టెబిలైజ్ అయిపోయి వెన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డెవస్టేషన్ జరిగి, డిస్ట్రక్షన్ జరిగి, అదన్నీ అవడానికి దేర్ విల్ బి లాట్ ఆఫ్ టైం. అది ఇప్పటి నుంచి అంటే ఇంత సడన్గా అవన్నీ ఎందుకు పెరగాల్సి వస్తుంది? అంతే కదా సార్. ఓకే, సో ఇప్పుడు యూ హ్యావ్ టు రీబిల్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నీడెడ్. కానీ వీఆర్ నాట్ ఈవెన్ సీయింగ్ ఇప్పుడు ద వార్ వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ వేర్ ఎవర్ యూ హ్యావ్ దిస్ యుఎస్ మిలిటరీ బేస్ ఎక్కడైతే ఉండో వాళ్ళు దే ఆర్ హిట్టింగ్ దట్, అంతకుమించి ఇంకేం లేదు. సో బట్ థింగ్స్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ వాట్ విల్ ప్రాబబ్లీ హ్యాపెన్ ఈస్ the way the kind of the wars that have been waged earlier and the way now they are going to fight, it is actually going to get changed completely. Okay. But in case if you want to really tease, if you want to tame, let's say China or any other major powers, you are trying to find out the nerve centers, okay, which are weak, and you are going to act upon that. But how many of the people will understand that it is actually a proxy war between US and China? Okay. So that is how it is. And I am somehow not able to see the logic at this point of time that ఏ సెక్టర్స్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంటారు సార్ ఒకవేళ ఇది కంటిన్యూ అయితే కనుక? పాజిటివ్గా కనుక చెప్పాలంటే డిఫెన్స్, దెన్ ఫార్మా. ఇప్పుడు తర్వాత దెన్ మీకు యూ విల్ ప్రాబబ్లీ సీ టు సమ్ ఎక్స్టెంట్ సంథింగ్ రిలేటెడ్
technology kind of stuff, pharma, these are the things that you can actually, these are the sectors on the positive side మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ దెన్ వెన్ యూ డోంట్ హ్యావ్, సపోజ్ టుమారో ఇన్ కేస్ లెట్స్ సే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాము, ఆల్రెడీ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ షార్టేజ్, దో ద గవర్నమెంట్ ఈస్ నాట్ అడ్మిటింగ్ దేర్ ఇస్ ఎ షార్టేజ్ ఫర్ యువర్ గ్యాస్ సిలిండర్స్కి వాటికి కనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ ఫార్, బట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ ఈజ్ అడ్మిటింగ్ అండ్ దే మైట్ ప్రాబ్లీ ఇంపోజ్ సమ్ కైండ్ ఆఫ్ కప్స్ ఆన్ ది కన్సప్షన్. సో కాబట్టి ఏమొస్తుంది, అటువంటి సెక్టార్స్, రిలేటెడ్ సెక్టార్స్లో ఇట్ క్యాన్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. హోటల్స్ అటువంటి వాటిలలో యూ కెన్ ప్రాబ్లీ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ మేబీ అటువంటి రిలేటెడ్ షేర్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ప్రాబ్లీ మేక్ ఏ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ యూ కెన్ ప్రాబ్లీ ఎగ్జిట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సార్ అంతేకాకుండా ఇప్పుడు ఇరాన్ అయితే కొన్ని దేశాల మీద శత్రుత్వం భావించుకుంది, పక్కనే ఉన్నటువంటి సౌదీ కావచ్చు, లేదంటే అరబ్ కంట్రీస్ కావచ్చు, ముఖ్యంగా పాకిస్తాన్ మీద కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఎస్ నువ్వేం చేసేది నాకు అవసరం లేదు, అసలు నీ మధ్యవర్తిత్వం కావచ్చు నువ్వు కానీ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా చూస్తారు సార్? అంటే ఒక్కసారిగా వాళ్ళకి అప్పటిదాకా ఉండేటువంటి, అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో కలిసి పనిచేసినటువంటి ఈ పాకిస్తాన్ అండ్ ఇరాన్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎందుకని ఇంత గ్యాప్ వచ్చేసిందంటారు? ఇప్పుడు ఇరాన్ యాక్చువల్లీ వాళ్ళని అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దాన్ని ఏకాకిం చేసేసారండి ఇరాన్ కలిసి. సో ఇప్పుడు పాకిస్తాన్ యూ కెన్ నెవర్ బిలీవ్ దెమ్, వాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు దే ఆల్వేస్ హ్యావ్ సపోర్టెడ్ యుఎస్. అంటే సార్ వాళ్ళకి అస్తిత్వమే లేదు కదా. సో దే ఆర్ స్పైన్లెస్, అండ్ దట్ కంట్రీ హ్యాస్ బికమ్ ఏ నేషన్ ఆఫ్ బెగర్స్. ఏం లేదు ఇంక అక్కడ. ఈవెన్ ఇన్ కేస్ ఇఫ్ సంబడి మన వీడియోని పాకిస్తాన్లో చూసినా కూడా ఐ డోంట్ మైండ్, బట్ దట్స్ అ ఫ్యాక్ట్. సో కాబట్టి ఏంటంటే పాకిస్తాన్ వై హీ హాస్ టు యాక్చువల్లీ కేర్, అండ్ వాట్ ఈస్ దేర్ స్టేటస్ అండి? ఓకే, వాట్ ఈస్ దేర్ స్టేచర్? మనం అసలు ఆలోచించాల్సిన వాట్ ఈస్ దేర్ స్టేచర్ దట్ దే కెన్ మీడియేట్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్ అనేది అది చాలా హాస్యాస్పదం. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఇట్, ఇఫ్ చైనా ఈస్ డూయింగ్ ఇట్, ద స్టేచర్ ఈస్ డిఫరెంట్. వాట్ ఈస్ పాకిస్తాన్? సో కాబట్టి ఐ డోంట్ థింక్ ప్రపంచంలో కూడా ఏమీ లేదు, నథింగ్ అంతే. లేదండి, దే ఆర్ ఆల్రెడీ పారాసైట్స్ నౌ. ఓకే, దే కాంట్ డిపెండ్ ఆన్ దర్ ఓన్. ఏమీ లేదు కదండి వాళ్ళకి అక్కడ. ఓకే, సో కాబట్టి ఏంటంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఇస్ నో పాయింట్ అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ గ్రేట్ సెన్స్ ఫర్ అస్ టు టాక్ అబౌట్ ఆర్ డిస్కస్ అబౌట్ పాకిస్తాన్. అంటే మొన్న మనకి జరిగిన ఇటువంటి ఇష్యూలో ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ఎందుకని మరి ఇరాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆనెస్ట్లీ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా సార్, టు బి వెరీ ఫ్రాంక్, వాటి ఏం చేశారు. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, హార్మోన్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇండియాకి ఎటువంటి ఇది లేకుండా వాటిని వదిలేస్తున్నాడు కదా. ఎందుకంటే ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ మనీ సార్. అంతే, ఇంపోర్ట్ చేస్తున్నాము ఒక పక్క. వన్ థింగ్ దట్ వే యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిప్లొమసీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ హైలీ లాడబుల్. ఓకే, ఒక పక్క అమెరికాతోటి మంచిగా ఉంటారు, ఇంకో పక్క రష్యాతోటి బాగుంటారు, ఇంకో పక్క ఇజ్రాయెల్ తోటి వాడు. ఇజ్రాయెల్ ఈజ్ ద మేజర్ అపోనెంట్. ద వార్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇజ్రాయెల్కి ఫ్రెండే, ఇరాన్కి ఫ్రెండే. మొన్న ఇరాన్ వాళ్ళు ఏవో మిసైల్స్ హిట్ చేశారు వాళ్ళు, దాని మీద మై ఫ్రెండ్ ఈజ్ ఇండియన్ ఆర్ సంథింగ్ ఏదో రాసి పెట్టండి. సో ఐ థింక్ దట్ వే ఐ థింక్ నరేంద్ర మోడీ గారు ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. సో ఇంతవరకు అయితే మనకు ప్రాబ్లం రాలేదు, రాకుండా చూసుకోగలిగాం. ఎవ్రీబడి వాజ్ బ్లేమింగ్ దట్ పెట్రోల్ మనకి 109 రూపీస్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ లా, ఐ డోంట్ నో, ఈ మధ్యలో ఎప్పుడు మనకి ఆల్మోస్ట్ 5-6 years మనకి ఎప్పుడు పెట్రోల్ పెరిగింది నేను చూడలేదు. సో ఎనీహౌ, ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్, నాది ఇక్కడ నుంచి ఐ విల్ బి గెటింగ్ ఇన్ టు పొలిటికల్ కైండ్ ఆఫ్ ఏ టోన్ విచ్ ఐ డోంట్ వాంట్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మనకేమి ఇంపాక్ట్ కాలేదు. 1-2 రోజులు దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్యానిక్ ఇది ఉండే, బట్ దట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ it is now settled. సో రిలేషన్స్ వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదంటారు? In fact, we are comfortable at this point of time. But what can happen, what can probably impact is the fact is that we are still depending on the crude imports. 83% is colossal, చాలా high. So దీన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం maybe I think in case if there are some kind of developments ఉండి, తర్వాత ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్తున్నారు దాంట్లో వాట్ ఈస్ దట్ మిథనాల్ ఏదో 20% కలిపి చేస్తున్నారు సంథింగ్, ఐ డోంట్ నో. బట్ దిస్ ఇస్ క్యాన్ ఇంపాక్ట్ షార్ట్ టర్మ్గా మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. ఈరోజు కొంచెం మార్కెట్స్ పెరిగాయి, కానీ మళ్ళీ నేను మార్కెట్స్ అంత తర్వాత బికాజ్ హీ గేవ్ ఎ స్టేట్మెంట్, నేను ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు కూల్ డౌన్ అనేది చెప్తున్నాడు, అందుకనేది వస్తుంది. కానీ బట్ స్లోలీ ది కరెంట్ కైండ్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది తగ్గచ్చు
ఓకే, తగ్గచ్చు. మేబీ యూ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్టెబిలిటీ టు గెట్ రీస్టోర్డ్ ఇన్ ద మార్కెట్స్. లాస్ట్గా అంటే డాలర్ మీద ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఈ డాలర్కి చాలా ఇంపాక్ట్ అయితే ఉండబోతుందా సార్? డెఫినెట్గా చెప్పాను కదండి. ఇప్పుడు మీరు మామూలుగా యు ఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ రిచెస్ట్ మ్యాన్. ఆ తర్వాత ఆఫ్టర్ ఎవ్రీబడి కేమ్ టు నో దట్ ఏంటంటే మీ దగ్గర రిచ్చే కానీ యు ఆర్ అవన్నీ లోన్సే. ఏదో రోజు మీరు చేయాలన్నప్పుడు ఏమవుతుంది, ఉన్నది పోయినప్పుడు ఏమవుతుంది, బయటకు మాత్రమే ఆటోమేటిక్గా మీకు ఆ డాలర్ అనే దాన్ని, అందుకనే మనం రిజర్వ్ కరెన్సీ అంటారు, ఫియట్ కరెన్సీ అంటారు. సో రిజర్వ్ కరెన్సీ స్టేటస్ కానీ ఫియట్ కరెన్సీ స్టేటస్ కానీ రేపు మీకు గోల్డ్కు రాబోతోంది. రైట్. While there are other countries which are selling gold for some reasons, but there are many countries which are buying gold now. ఓకే. అవి ఏం కొంటున్నాయి? చైనా ఒకటి కొంటుంది. చైనా కొంటాం తప్పితే అమ్మదు. అవును సార్. రష్యా కొన్ని రోజులు అమ్మింది, మళ్ళీ రష్యా చేస్తుంది. పోలాండ్ కొంటుంది, అజర్బైజాన్, ఇండియా, మెనీ అదర్ కంట్రీస్ దే ఆర్ బయింగ్. వై ఆర్ దే బయింగ్? వై చైనా ఈజ్ బయింగ్? ఎందుకంటే వీళ్ళందరికీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ డాలర్ అసెట్స్లో ఉన్నాయి. సో రేపు కనుక డాలర్ అసెట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే టు ప్రొటెక్ట్ దట్, సో డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది, వచ్చి తీరుతుంది 100%. సో దాని జోలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడ ఇట్స్ వెళ్ళకూడదు అంటే ఇప్పుడు టెంపరీగా ఎవడైనా వెళ్తాడు, వెళ్ళాలి. టెంపరీ పరిస్థితి అది సార్. మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్. ఇప్పుడు ఈ రోజు ఉంది, రేపు ఒక సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూఎస్ ఈజ్ రియలీ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఏ బిగ్ డాడీ, ఇప్పుడు దే ఆర్ ఆల్రెడీ బిగ్ డాడీ, రేపు కనుక ఇన్ కేస్ అగైన్ ఆ పొజిషన్ కనుక రీస్టోర్ అవుతుంది అనుకునే కనుక పరిస్థితి వస్తే ప్రాబ్లీ చెప్పలేం. కానీ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ బట్టి గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 5-10 years వీ బిలీవ్ దట్ ఈ $38 trillion వీడు ఏ రకంగా చేయగలుగుతున్నారు. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఓన్లీ గోయింగ్ టు ప్రింట్ నోట్స్ అండ్ గివ్, అది దట్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. అప్పుడు ఇంకా ఎకానమీ వీకెన్ అయిపోతుంది. సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. సో జనరల్గా ప్లీజ్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు షిఫ్టింగ్, పవర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ పవర్ షిఫ్ట్లో ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. స్లోగా పవర్ షిఫ్ట్ విల్ పాస్ అంటూ బ్రిక్స్ కానీ మన ఏషియన్ దీని సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే లాస్ట్గా ఒక చిన్నటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాబోయేటువంటి పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక దేని మీద చేస్తే బెటర్? మిగతా వాటిల్లో ఇప్పుడు గోల్డ్ అనుకోవచ్చా, లేదంటే మిగతా ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైనా ఒక్కటి? ఇండస్ట్రీస్ అని అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, అంటే షార్ట్ టర్మ్లో డిఫెన్స్లో చేయొచ్చు అని చెప్పాను, ఫార్మాలో చేయొచ్చు అని చెప్పాను. కానీ ఇదేంటంటే ఆయిల్ వల్ల ఇంపాక్ట్ అయిన స్టాక్స్ ఏంటి? ఓకే, ఆయిల్ వల్ల ఇంపాక్ట్ అయిన స్టాక్స్ ఏంటి? ఆయిల్ వల్ల అంటే ఆయిల్ వల్ల దాంట్లో ఏ రకంగానూ నెగిటివిటీ లేదు, అయినా పడ్డాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బ్యాంకింగ్ స్టాక్స్. అవును సార్. బ్యాంకింగ్ స్టాక్స్కి ఆయిల్కి సంబంధం లేదు. కానీ ఇండెక్స్ ఎవరైతే కనుక మీకు ఎఫ్ఐఎస్ వచ్చి వెన్ దే ఆర్ యాక్చువల్లీ సెల్లింగ్ స్టాక్స్ వచ్చినప్పుడు వాడి ఇండెక్స్ ఫండ్స్లో వాడికి ఎంత వెయిటేజ్ ఉంటే మొత్తం కొట్టేస్తారు. దాంట్లో బ్యాంకింగ్ కూడా పోతుంది. కానీ దానికి ఇట్ హాస్ నథింగ్ టు డూ. ఆల్మోస్ట్ 30-35% పడ్డది. ఇంకా అంతకంటే ఎక్కువ పట్టేదేమో. ఐ హావ్ నాట్ సీన్ ద రీసెంట్ స్టాట్స్ ని చూడలేదు, నాకు తెలీదు. సో కాబట్టి ఒకటి బ్యాంకింగ్ కూడా యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఫార్మా అండ్ దెన్ మనకు ఓపిక ఉంటుంది అనుకోండి కనుక ఐటీ స్టాక్స్ని బాగా కొట్టారు. అవును సార్, ఐటీ స్టాక్స్ బాగా పడిపోయాయి. సో కాబట్టి ఐటీ స్టాక్స్ వాల్యూ స్టాక్స్ కింద, ఇట్ దే ఆర్ నాట్, యూ డోంట్ కన్సిడర్ నౌ యాజ్ ఏ గ్రోత్ స్టాక్ కింద, గ్రోత్ కాకుండా వాల్యూ కనుక చూస్తే ఐటీ స్టాక్స్. వీటన్నిటికంటే ఈజీ ఏంటంటే మన రీటైల్ ఇన్వెస్టర్స్ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆస్ దెమ్ టు ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ విచ్ హ్యావ్ యాక్చువల్లీ, ఇప్పుడు ఏది పర్మనెంట్ కాదండి. మార్కెట్స్ ఇన్ కేస్ ఇఫ్ దే గో అప్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ దే విల్ కంటిన్యూ టు గో అప్. ఓకే, మార్కెట్స్ పడుతుండే దాన్ని కూడా ఇప్పుడు ఎన్నోసార్లు పడ్డాయండి మార్కెట్స్. అవును సార్, అవును, ఎన్నోసార్లు పడ్డాయి మార్కెట్స్, అంటే పడుతూనే ఉంటాయి. అది దానికి బేసిక్ లక్షణమే. అది పెరుగుతూ పట్టం అది జరుగుతుంది. అలాగే కదా మీకు 1979లో 100 నుంచి స్టార్ట్ అయ్యి అది 80 దాకా పోయి 80,000, 81 దాకా పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి 73, 74లో కొట్టుకుంటాం. బట్ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్లో మనం మామూలుగా ఒక ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ లెట్స్ సే ఒక 70-80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాం. మీకు యూ హ్యావ్ టు టేక్ ఎ టర్న్. వాట్ విల్ యూ డూ? 70 నుంచి 80 నుంచి 40కి 20కి వస్తాం, మళ్ళీ పికప్ అవుతాం కదా. This is what it is. So as long as our economy is doing well, right. Indian economy is doing well. So why should we think that Indian economy is doing well? ఎందుకంటే FIIs ఇంత అమ్మేసినప్పటికీ ఒక్క ఈ మార్చిలోనే more than 80,000 crores అమ్మేశారు. మార్కెట్ క్రాష్ కాల, అయినా కూడా మార్కెట్ క్రాష్ కాల. 2 ఏళ్ళలో మనకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే రిటర్న్స్ రాలేదు. 2 ఏళ్ళు రిటర్న్స్ రాలేదు. అరౌండ్ 15-20% దాకా మనం పడ్డాం. కానీ మార్కెట్ క్రాష్ కాల. ఎవరు రక్షిస్తున్నారు దీన్ని? రీటైల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్, ఎస్ఐపి.
ఎవ్రీ మంత్ మీకు దగ్గర దగ్గర 29,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాడు అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉన్నాయి, లేకపోతే కనుక క్రూడ్ రేట్స్ ఎంత ఉన్నాయి, హోమ్ రోజులో ఏమవుతుంది, ఇవేం పట్టించుకోరు. ఓకే, బ్యాంక్లో నాకు ఇంతే వస్తుంది, ఇక్కడ పెట్టుకుంటే ఇంత వస్తుంది, తర్వాత నేను ఇక్కడ లాంగ్ టర్మ్ పెట్టాలి అనేటువంటి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చింది. ఓకే, దిస్ మనీ విల్ కంటిన్యూ. ఒకప్పుడు మీకు ఎఫ్ఐఐసే రాజ్యం వెళ్ళేవాళ్ళు, వాడు చెప్పిందే జరిగేది, ప్రమోటర్స్ తర్వాత మొత్తం వాళ్ళే ఉండేవాళ్ళు. అటువంటిది ఈరోజు దీస్ గైస్ అంటే డిఐఎస్ దే ఆర్ బిట్వీన్ 18 to 20%, వీళ్ళు 16 to 18 అయిపోయారు. అలా ఎఫ్ఐఎస్ అమ్మినంత మాత్రం మన గ్రోత్ ఏమైనా తగ్గిందా? లేదు సార్, గ్రోత్ పెరుగుతూనే ఉందిగా. అలా అని చెప్పి ఎఫ్ఐఎస్ అందరూ అమ్మట్లేదు. నెట్ సేల్స్ అంటే అర్థం ఏంటండి? మనం ఒక పీరియడ్కి మనం చూసాము, ఇట్ వాస్ టోటల్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ కలిపి 3 లక్షల కోట్లు. ఓకే, ఈ 3 లక్షల కోట్లు వాడు 1,80,000 కోట్లు మామూలుగా ఓవరాల్గా అమ్మేశారు. ఓకే, 1,20,000 కోట్లు కొన్నారు. అంటే నెట్ ఎంత అమ్మినట్టు మనకి 60,000. సో 60,000 వాళ్ళు యాక్చువల్గా నెట్ సెల్లర్స్. సో 1,20,000 కోట్లు అమ్మారు కదా, కొనుక్కున్నారు కదా. వీళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? వై దే హ్యావ్ టు బై? ఓకే, సో కాబట్టి జనరల్గా అమ్మేవాళ్ళు అంటే షార్ట్ టర్మ్గా ఉండేవాళ్ళు, అంటే హెడ్జ్ ఫండ్స్ కానీ. అండ్ తర్వాత కొంతమంది ఈ మధ్య కొంచెం షిఫ్ట్ అయింది కూడా, మన వాల్యుయేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనే పర్సెప్షన్ ఉంది. పర్సెప్షన్ కాదు, టు వాట్ ఎక్స్టెంట్. కానీ ఇప్పుడు బాగా మార్కెట్స్ పడ్డాయి కాబట్టి దే ఆర్ ఆల్మోస్ట్ బికమింగ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో డెఫినెట్గా యూ విల్ ప్రాబబ్లీ మళ్ళీ మార్కెట్స్ పైకి పెరిగే అవకాశం ఉంది. కానీ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ పేషెన్స్. ఓకే, పేషెన్స్ ఉండాలి. లేదు నేను ఈరోజు పొద్దున కొనుక్కున్నాను సాయంత్రం అమ్మాలనే వాళ్ళకి ట్రేడర్స్ కైండ్ ఆఫ్ వాళ్ళకి అది ఐ డోంట్ థింక్ వీ కెన్ రియల్లీ టెల్ దెమ్ దిస్ ఇస్ ఎ టఫ్ టైమ్ ఫర్ ద ట్రేడర్. ఓకే, అండ్ గుడ్ టైమ్ ఫర్ దోస్ హూ హ్యావ్ ద మనీ. ఈ టైంలో వాళ్ళు కనుక కొనుక్కుంటే చాలా బాగుంటుంది. దోస్ ఆల్రెడీ ఎవరికైతే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు దాంట్లో వాళ్ళు ఎంతవరకు లాస్ అయ్యారు, వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ ఇంకెవరితో ఒకసారి కూర్చొని ఏ సెక్టార్స్ గోయింగ్ ఫార్వర్డ్ చేయమనుకున్నారో అక్కడ ఎగ్జిట్ తీసుకొని అక్కడ మిగతా ఇంకెక్కడ ఇచ్చేసుకోవటం. తర్వాత ఎక్కడ ఆల్రెడీ బాగున్నాయి, లెట్స్ సే దే ఆర్ డూయింగ్ వెల్, కంపెనీస్ దే ఆర్ డూయింగ్ వెల్, వాళ్ళ ప్రాఫిటబిలిటీ బాగుంది, వాళ్ళ సేల్స్ బాగున్నాయి, దే ఆర్ డూయింగ్ వెల్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సెంటిమెంట్ పడుతుంది అటువంటి స్టాక్స్ని కంటిన్యూ చేసి బికాస్ దే ఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. సో ఇప్పుడు చాలామంది అంటే చాలా ఒకళ్ళగా ఏమంటున్నారంటే నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు బై ద ఫియర్. ఓకే, వెన్ ఎవ్రీబడి ఈజ్ ఫియర్ఫుల్ యూ బికమ్ గ్రీడీ. సో దిస్ ఇస్ ద నౌ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే ఏది కూడా ఒక అసెట్ క్లాస్ మీద మనం డిపెండ్ కాకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఈక్విటీ, యూ షుడ్ ఆల్సో హ్యావ్ డెట్, అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ మెటల్స్, అండ్ తర్వాత రియల్ ఎస్టేట్, ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ యాక్చువల్ కాల్డ్ అసెట్ అలొకేషన్. సో ఈ అసెట్ అలొకేషన్లో వచ్చే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డ్రాడౌన్స్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు డబ్బు పెట్టాను, ఒక 1-2 years తర్వాత మార్కెట్స్ బాగాలేవు, నేను మొత్తం ఈక్విటీలో కనుక పెడితే ఆ రోజులో కనుక నేను బయటికి రావాల్సి వస్తే నా మొత్తం నేను లాస్లో ఉంటాను, అంటే కొంత లాస్లో వస్తుంది. బట్ వేరేస్ నేను దాన్నే కొంత డెట్లో పెట్టుకోవటం, ఇప్పుడు నాకేమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇన్వర్స్ రిలేషన్షిప్. అంటే ఈక్విటీ బాగాలేనప్పుడు డెట్ బాగా పనిచేయచ్చు, గోల్డ్ బాగా పనిచేయచ్చు. సో ఈ మధ్య మనం చూస్తుంది ఏంటంటే ఇట్లా అసెట్ అలొకేషన్ చేసిన వాళ్ళకి దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ విత్. చాలా అసెట్ అలొకేషన్ ఫండ్స్ కూడా లాస్ట్ 1 year తప్పితే మిగతా అన్ని చోట్ల దే హ్యావ్ గివెన్ డీసెంట్ రిటర్న్స్, బిట్వీన్ 15 to 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్ లాస్ట్ ఫర్ ఇండియా. సో ఇండియా యాజ్ అ కంట్రీ వీఆర్ డూయింగ్ వెల్. ఎస్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ యాజ్ క్రూడ్ ఈస్ కన్సర్న్, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు గెట్ అడ్రెస్డ్. మీన్ వైల్ చాలామంది చాలా రకాలుగా దే విల్ ట్రై టు ఫియర్ మాంగర్స్ ఉంటారు, దే క్రియేట్ లాట్ ఆఫ్ ఫియర్. సో అటువంటి వాటికి మనం కొంచెం దూరంగా ఉండి యూ జస్ట్ ట్రాక్ యువర్ పోర్ట్ఫోలియో. మీ పోర్ట్ఫోలియో మనకి ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అదే వెదర్ దే ఆర్ గ్రోయింగ్ ఆర్ నాట్. సో ఇవన్నీ చూసుకోవాలి. అంతే తప్పితే యూ షుడ్ నాట్ గో బై ది హై ఏమంటారు ఎప్పుడు కూడా మీకు హెడ్లైన్స్ చూసుకోకూడదు. ఓకే, సో హెడ్లైన్స్ చూసుకోకుండా మీ పోర్ట్ఫోలియో ఎంతవరకు మీరు ప్రొటెక్ట్ అయినారు, మీ పోర్ట్ఫోలియో ఎంత డిక్లైన్ అయింది, ఎంత ఇంపాక్ట్ అయింది. సిట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ హిమ్. If you yourself are smart enough to understand, you do all that. Right. So this is what. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా క్లారిటీగా కొంచెం అంత అర్థమయ్యేటువంటి, ఇప్పుడు మనకు చాలామంది భయపడుతున్నారు తీసుకోవాలా, ఏం చేయాలి, యూఎస్ పరిస్థితి ఏంటి. సో చాలా క్లారిటీగా కొంచెం
నిదానంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.